అని చెప్తూ ఈ నాదబ్రహ్మకు శబ్ద విరంచికి ఈ ధ్వనితో స్వాగతం పలికారు. ఇప్పుడు వాలంటీర్స్ అందరూ వేదికను సిద్ధం చేయవలసిందిగా క్షణాల్లో కోరుతూ సుల్తాన్ కవికి సారీ కే సాహితీ శైశవ గీతాన్ని మీ ముందు ఈ వేదిక రూపంతో ఉండగా చదివి వినిపిస్తుంది. దయచేసి ఆలకించవలసిందిగా కోరుతున్నాను. కే సాహితీ వేదికను సిద్ధపరచవలసిందిగా కోరుతూ కే సాహితిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి శ్రీ కవిత్వాన్ని వినండి. ఈ లోకంలో నా జీవితం పరిమితం, ఈ విశ్వంలో నా ఆత్మ అనంతం అని పలికిన శ్రీ కవితాత్మ ఈనాడు ఖమ్మం జిల్లాలో 4 తరగతుల అనేక వేల మంది విద్యార్థుల్లో సుమారు 30,000 మంది విద్యార్థులలో ఇవాళ వినిపిస్తున్నది. అందుకు నిదర్శనంగా సాహితీ. పాపం పుణ్యం ప్రపంచమార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అది నీకే అని ఆనందించే పూనల్లారా అచ్చడికిచ్చడి కనుకోకుండా ఎచ్చడికో ఎగురుతూ పోయే ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే బిడ్డల్లారా పిల్లల్లారా గరిక పంచ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో అమ్మరిల్లలో తండ్రి సన్నిధాలు ఓ చిరుతల్లారా మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రభాతము ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు ఋషభముల అగ్నిశ్వాసం రక్కే గ్రీష్మం తడలాడి ఏళ్ళు బయలు ముళ్ళు బిల్లు ఏకం చేసే వర్షాకాల స్వచ్ఛ కౌముదుల శరణ్య సిధులు ఎప్పుడు కూడా ఇనవిమ్మ పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూలు పూచును నాకు కనంపన నానాదారగల అనేక వర్ణల అనంత రోజులు దిక్కులా దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడు నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యము చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఉరుపులు కదిలే గాలికి కవలమునిస్తూ ప్రమాద వీణలు కమాచు పాడగ సెలయేళ్లను నేలను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి బయటలని నది లోతులు చూస్తూ శాంతములేగే కాంతములుగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ అంటూ చిన్నారి జి శ్రీలత ఆ కవితని మీకు వినిపిస్తుంది. జి శ్రీలత. కరెస్పాండెంట్ మిత్రులందరూ డ్యాన్స్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ కవిత మా శ్రీశ్రీ రచించిన ఈ పాటలు ఎర్రకాంతుల ఇనోదయము రెక్క విప్పిన రివల్యూషన్ నాకే కదలిపోతుంది. ధన్యవాదాలు. కలిని కలగలం మంగళ కళాకాహళ హళాహళిలో కలిసిపోతుంది కదిలిపోతుంది కనలాగే కదిలిపోతుంది నీవు లేకే నిలిచిపోతుంది అని మరో శ్రీశ్రీని ఆవాహన చేయడం కోసం శ్రీశ్రీ ఆత్మ ఒక సామాజిక సంస్పందనగా మీలో మిగిలేందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అందిస్తున్నాం.
అరగంట క్రితమే శ్రీశ్రీ సర్కిల్లో శ్రీశ్రీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు మీ ముందు సభ జరుగుతున్నది. ఆత్మీయ అతిథులు, ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, కవులు, రచయితలు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. మా మీద ప్రేమతో శాసన మండలి సభ్యులు కూరగాయల సాంబశివరావు గారిని శాసనంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగూడెం శాసనసభ్యులు కూరగాయల సాంబశివరావు గారు. శ్రీశ్రీ అంటే మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా అన్నాడు. ఆ చిన్నారికి ఈ అందరి అతిథుల మధ్య నన్న కవి, రేపటి కవి చంద్ర శ్రీశ్రీ గారిని జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు మా జిల్లా కలెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, తర్వాత తుకారామయ్య గారు చూస్తున్నారు. అలాగే అప్పుడు సమీర గారు వెళ్తున్నారు జ్యోతి ప్రజ్వలనం చేయడానికి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రసాద్, ఇటు చూస్తే చౌరసింగ్ గారు, ఇక్కడ బాగా హేమంతరావు గారు, వెనకాల వివిధ కళాశాలల కరెస్పాండెంట్లు కవి ప్రసేన్, రవిశంకర్, రమోల, ఆనందాచారి ఇక్కడ ఉన్నాయి. శ్రీశ్రీ విగ్రహాన్ని శిల్పీకరించి ఏర్పాటు చేసి ఉన్నారు. ఒక అంతర్జాలం దయచేసి విద్యార్థులందరూ శాంతంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచ అగ్నికి నేను ఒక సంగతి అంటాను. అంటే ఈ రెండు పదాలు కూడా ప్రబంధ కావ్యంలో ఉన్నాయని మనం చేస్తున్నాం. అగ్ని, సంహిత, ఈ రెండు కూడా ఒక సంకేతాలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ యొక్క పదాలను తీసుకొని భవిష్యత్తుకు మార్గం చూపించాడు అతను. ప్రపంచం అనే అగ్నికి నేనొక సంహిత అంటే అనడం ఎంత ద్రవ్యాలను తీసుకొచ్చి ఆ పదాలను చెక్కి గత యొక్క సాహిత్యాన్ని భవిష్యత్తులో పునాది వేయడం అది శ్రీశ్రీకే దక్కింది. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ కాని వారు కూడా అతనికి యుగ పురుషులను మనం వేస్తున్నాం. అతని యొక్క విగ్రహం ఎందుకు మనం పెడుతున్నాం? అతన్ని ఈనాడు రాబోయే కాలం ఎక్కడి కాలం గుర్తించుకోండి. రాబోయే కాలం లోపల స్థానిక సమస్యలు ఎంత ప్రధానమో ప్రపంచ సమస్యలు కూడా అంతే ప్రధానం. ఎవరైతే ప్రపంచ సమస్యలను అర్థం చేసుకోవాలంటారో స్థానిక సమస్యలు మొదలు అర్థం చేసుకోవాలి. అంటే లోకల్ లేకుండా గ్లోబల్ రావాలని మీకు మనం చేస్తున్నారు. పిల్లలు మీకు ప్రధానంగా నేను చెప్పవలసింది ఒకటే, లోకల్ సమస్య లోపల మీరు మునగండి, భవిష్యత్తుతో చూసేతో ముందు నడవండి అని చెప్తున్నారు. ప్రపంచం యొక్క ప్రపంచీకరణ చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. ఏవో చదువులు కాదు, మీకు పుస్తకాల పురుగు ప్రధానం కాదు, సమాజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ సమాజంలో మీరు దాని ప్రపంచీకరణతో కలపండి. అప్పుడే మీరు ప్రపంచం యొక్క మనం సమాజాన్ని ఒకసారి గుర్తుకోండి. సమాజం వ్యక్తి కన్నా సమాజం చాలా గొప్పని చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహామహులు ఈ విగ్రహానికి కనపడుతూ ఉన్నారు. సభ పెట్టడం జరిగింది. కాబట్టి శ్రీశ్రీ విగ్రహం కేవలం అలంకారం కోసం కాదు, లేదా ఆడంబరం కోసం కాదు.